ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. మనం రెగ్యులర్గా స్టాక్ మార్కెట్స్లో ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే క్రిప్టోలో కూడా ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయొచ్చు. మనం నిఫ్టీ 50 ట్రేడ్ చేసేటప్పుడు జీరోదా, దన్, అబ్స్ట్రాక్ట్స్ లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం కదా, సేమ్ అలాగే క్రిప్టోలో కూడా ట్రేడ్ చేయాలి అని అంటే డెల్టా ఎక్స్చేంజ్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తుంటాం. ఇక్కడ మనం బిట్ కాయిన్, ఇథీరియం లాంటి కాయిన్స్ని డైరెక్ట్గా కొనడం అమ్మడం కాకుండా ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తాం. అలాగే ఇక్కడ తక్కువ క్యాపిటల్తో కూడా ట్రేడ్ చేయొచ్చు, అంటే లివరేజ్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. లివరేజ్ తీసుకోవాలి, బట్ అది ఎంత తీసుకోవాలి, మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, అది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. కానీ అదే విధంగా సేమ్ రిస్క్ కూడా అలానే ఉంటుంది. మన దగ్గర 10,000 ఉందా, 20,000 ఉందా, దాని ప్రకారం మనం లివరేజ్ తీసుకోవాలి. ఈ లివరేజ్ ఎంత తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈరోజు ఈ వీడియోలో మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ ఎలా ఓపెన్ చేయాలి, మనీ ఎలా యాడ్ చేయాలి, అదంతా ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని ఉంటుంది, సైన్ అప్ చేసుకోండి. ఇలా సైన్ అప్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్, యాపిల్ అని ఉంటుంది. ఓకే, గూగుల్తో నేను సైన్ అప్ అవుతున్నా. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రేడ్ విత్ లలిత అని, ఈమెయిల్తో నేను సైన్ అప్ అవుతున్నా. ఓకే, సైన్ ఇన్ టు డెల్టా ఎక్స్చేంజ్ అని వచ్చింది కదా, ఇక్కడ కిందికి వచ్చేసి మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ యువర్ అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ అని వచ్చింది కదా, గెట్ వెరిఫైడ్ టు స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ కేవైసీని కంప్లీట్ చేయాలి. ఓకే, కేవైసీ వెరిఫికేషన్ వచ్చింది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిజిలాకర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, సైన్ ఇన్ కొట్టేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి సైన్ ఇన్ కొట్టేసేయండి. మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, ఈ ఓటీపీని టైప్ చేసేసేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ అయితే ఈజీగా వెరిఫై అయిపోతుంది. ఇక్కడ ఎలో ఉంది కదా, ఎలో అని కొట్టేసేయండి. ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, డాక్యుమెంట్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్, వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్. నెక్స్ట్ ఇన్కమ్, అంటే మనం ఏం చేస్తాం, బిజినెస్సా లేదంటే స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టేసుకున్నా. మీ ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారో ఆ ఇన్కమ్ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంకా ఇక్కడ పొలిటికల్ పర్సన్ అని ఉంది, ఎస్ఆర్ నో అని ఉంది, నేను నో అని పెట్టేసిన. ఓకే, ప్రొసీడ్ అని కొట్టేసేయండి. కేవైసీ వెరిఫికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఓకే, కేవైసీ కంప్లీట్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మాదాసు లలిత అని వచ్చింది కదా, నా నేమ్ వచ్చేసింది. కింద అకౌంట్ నెంబర్ అని అడిగిండు, అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అని అడిగింది కదా, ఆ కోడ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇవి రెండు ఇచ్చిన తర్వాత యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసేయండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్, వీఆర్ డిపాజిటింగ్ 1 రూపీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు వెరిఫై ఇట్ అన్నారు కదా. అయితే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మన అకౌంట్లోకి 1 రూపీ వేస్తారనమాట, అప్పుడు వెరిఫై అయిపోతుంది. యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, మన ఫండ్స్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు
ఇక్కడ యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, యూపీఐలో 1 lakh వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్లో నో లిమిట్, ఎంతైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, డిపాజిట్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఎంత అయితే అమౌంట్ అనుకుంటామో ఆ అమౌంట్ని ఇక్కడ యాడ్ చేయాలి. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఒక 500 అలా యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ న్యూ యూపీఐ ఐడి అన్నారు కదా, దాన్ని మనమే యూపీఐ ఐడిని యాడ్ చేయాలి. ఎంటర్ యూపీఐ ఐడి, యూపీఐ ఐడిని ఇచ్చేసేయండి. ఇక్కడ యూపీఐ ఐడి యాడెడ్ సక్సెస్ఫుల్లీ, పే 2000 అని ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ వచ్చేసింది. నేను 500 మాత్రమే యాడ్ చేసిన ఇది. ఓకే, పే 500. ఓకే, ఇక్కడ నా ఫోన్పే యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేసి పే చేస్తున్నా నేను 500. మీరు కూడా సేమ్ అలానే చేయండి. ఓకే, మీరు ఇక్కడ రైట్ సైడ్లో పైన చూడండి 500 యాడ్ అయిపోయింది. ఓకే, పే చేసిన. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ 15 minutes అని చెప్తుంది. అంటే 15 minutesలో డిపాజిట్ అవుతుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడండి 500 ఆల్రెడీ యాడ్ అయిపోయింది. $5 వచ్చింది, 5.88. ఓకే, 500 యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, వ్యాలెట్లో మీకు ఆల్రెడీ 500 కనిపిస్తున్నాయి కదా. అయితే నేను ఇచ్చిన లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. 2 months వరకు బ్రోకరేజ్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.